నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోటిలింగాల ఆలయ అభివృద్ధికి కృషి. వెల్గటూరులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ కొలగాని శ్రీనివాస్. ఓటర్ల వివరాలు పక్కాగా నమోదు చేయాలి. సర్ ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కోటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లబ్దిదారులకి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. అనంతరం గతంలో డాగ్ బైట్ కారణంగా మృతి చెందిన కోటిలింగాల గ్రామానికి చెందిన బాలుడు మంచికట్ల మణితేజ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంజూరైన 5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వెల్గటూరులో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవైతే ఇప్పుడు 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్డున పుష్కరిణి ఘాట్స్ 16 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలేమో ఇరిగేషన్ ద్వారా, అదేవిధంగా 8 కోట్ల రూపాయలు పాశికం పోయే రోడ్డు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గోదావరి పుష్కరాలకు సంవత్సరాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులిచ్చినందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ధర్మపురి ప్రజల పక్షాన. మరి ఈసారి రాబోయే జూలై 27 పుష్కరాలకు ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే రోడ్లు కానీ, పుష్కర్ ఘాట్స్ కానీ, అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ కానీ, ఇంకా రోడ్ల విషయంలో కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు కేటాయించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ ప్రాంతానికి కూడా కట్టిన ఉగ్రేశ్వర స్వామి దేవాలయానికి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాం. అది కూడా టెండర్ దశలో ఇప్పుడు 2-3 రోజులు టెండర్ పిలుస్తాం. అది కాకుండా మన ధర్మపురిలో ఉన్నటువంటి గోదావరి టెంపుల్ అనుకున్నటువంటి ఇండ్ల విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం. ధర్మపురి లక్ష్మీ దైవక్షేత్రాన్ని, కోటిలింగాల కోటేశ్వర స్వామి, ఇక్కడ అనేక దేవతల యొక్క గుళ్ళు కూడా పునర్నిర్మాణానికి గోదావరి పుష్కరాలు ప్రత్యేక నిధులు మరి తీసుకొచ్చి గొప్పగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి, ధర్మపురి ప్రజలకు తెలియజేస్తాం. ప్లాస్టిక్ భూతం జీవకోటి మనుగడని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. ప్రతి పౌరుడు విధిగా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో శాతవాహన లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ ప్రజలకి పలు సూచనలు చేశారు. కరీంనగర్లోని క్యాంప్ ఆఫీసులో శాతవాహన లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మురుగు కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయని, వాటిని తొలగించేందుకు కార్పొరేషన్ సిబ్బంది ఎంతో శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సుస్థిర హరిత జీవన శైలిని అలవర్చుకోవాలని, లేదంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పౌరులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్, కార్యదర్శి నార్ల వేణుగోపాల్, కోశాధికారి సిఏ మేరుగు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. జూలై 3 ప్లాస్టిక్ బ్యాగు రహిత దినోత్సవం పురస్కరించుకొని మన శాతవాహన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన శాతవాహన లయన్స్ క్లబ్ ఆఫ్ మెంబర్స్ అందరినీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందిస్తున్నాను. సమాజంలో ఒక మంచి మెసేజ్
ఇచ్చే విధంగా ఇట్లా ప్లాస్టిక్ రహిత దాని గురించి మనం ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా పోస్టర్ ఆవిష్కరించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో మనం ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉపయోగించుకోవడం జరుగుతుంది. కరీంనగర్లోని 2వ డివిజన్ సరస్వతీనగర్లో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మెరుగైన రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విజేత గ్రీన్ సిటీ కమ్యూనిటీ హాల్లో ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా నినాదంతో మనకు ప్రజల ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు శ్రీ బండి సంజయ్ గారి సహకారంతో మలయప్ప ఫౌండేషన్ వారి CSR ఆధ్వర్యంలో ఈ నిధులతోని ఇక్కడ ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ విజేత గ్రీన్ సిటీలో ఎన్నో రోజుల నుండి ఇక్కడ మా స్థానిక ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మాకు ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయమని ఎన్నోసార్లు కోరడం జరిగింది. మొత్తం మీద బండి సంజయ్ గారి సహకారంతో ఈరోజు ఈ కళ నెరవేరడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్లకు సంబంధించి మహిళలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ దీన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో కొనసాగుతున్న సర్ ప్రక్రియని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డితో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. ప్రతి ఓటరు నుంచి ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు నింపిన ఫారాలు పూర్తి స్థాయిలో పరిశీలించాలని BLOలని ఆదేశించారు. అనంతరం సుభాష్ నగర్ శివార్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ గోదాంలని ఆయన పరిశీలించారు. పనులని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బ్యాంక్ ఉద్యోగ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సింగరేణి వ్యాప్తంగా అధికారులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని GM కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ఈ దీక్షలకి జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి సినీ నటుడు RK సాగర్ మద్దతు తెలిపారు. అధికారులను కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి అధికారుల న్యాయపరమైన డిమాండ్లు అమలు చేయాలని కోరారు. అధికారులకి సంబంధించిన పే అప్గ్రేడేషన్, అలవెన్స్లు మంజూరు చేయాలి అన్నారు. కార్మికుల సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలి అన్నారు. 2017లో నుంచి ఇప్పటి వరకు పే అప్గ్రేడేషన్ కాలేదు. 2023 నుంచి PRP అమలు కాలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడగలే అనుకుంటున్నారా, వీళ్ళ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారా తెలియదు. కానీ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం గురి చేయకూడదు. ఎందుకంటే అధికారులు కార్మికుల సేఫ్టీ గురించి, కార్మికుల అండ గురించి, కార్మికుల దాని గురించి అహర్నిశలు శ్రమిస్తారు. అలాగే కార్మికుల వేతనాలు జూలై మాసంలో 12th వేజ్ బోర్డు, 12వ వేజ్ బోర్డు వాళ్ళకి రావాలి. దాని గురించి ఒక కమిటీ లేదు. కారుణ్య నియామకాలు దాని గురించి అసలు ఊసే లేదు. అంతేకాదు స్వంతింటి కళ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఉద్యమ సమయంలో పక్కా కార్మికులకి, సింగరేణి కార్మికులకి స్వంతింటి కళ అన్నారు. 1,20,000 మంది ఉన్న కార్మికుల సంఖ్య 40,000 మందికి చేరింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ 40,000 మంది కూడా సొంతింటి కళ సహకారం లేదు. ఒక రిటైర్డ్ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందంటే సింగరేణి కార్మికుల్లో అనారోగ్యంతో ఎప్పుడు అంటే బొగ్గు పీల్చి అండర్గ్రౌండ్లో పనిచేసి ఒళ్ళు హూనం చేసుకుని. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలోని శ్రీ చైతన్య హైస్కూల్లో మిషన్ హరితోదయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా RFCL GM జిందాల్, స్కూల్ ప్రిన్సిపల్ శాంత, సిబ్బంది, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రామగుండం ఎరువుల కర్మాగారం తరఫున పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు GM తెలిపారు. పొల్యూషన్ రహిత యూరియా ఉత్పత్తిని సాధిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. कोई भी मिशन है उसको पूरे कंट्रोल में, वाटर पोल्यूशन है सब कंट्रोल में रखते हैं और बाकी प्रोडक्शन जो हमारा पूरा टारगेट अचीव कर रहे हैं हम लोग. प्लांट पूरे एनवायरनमेंट फ्री है, सारे कॉम्प्लेक्सेस हम पूरे करते हैं, इसमें कोई संदेह नहीं है.
बाकी प्लांटेशन में भी हमारा पूरा योगदान रहता है। नियर अबाउट हमने 2000-3000 के करीब हमने हर साल प्लांट लगाते हैं, जिससे कि हमारा एनवायरनमेंट सही रहे। और बाकी वाटर पोल्यूशन के जीरो करने के लिए भी हमने एक नया प्रोजेक्ट शुरू किया है ZLD, जिससे कि हमारा जो भी डिस्चार्ज प्लांट के बाहर जाएगा कोई जीरो डिस्चार्ज होगा। इससे हमारा वाटर कंजर्वेशन का भी प्रोग्राम रहेगा और बाकी एनवायरनमेंट के लिए हम पूरा ध्यान। जो हमारा साल का जो यूरिया प्रोडक्शन है हमारा 12.7 लाख मीट्रिक टन है तकरीबन, उसको हम अचीव करते हैं सारा। अभी थोड़ी प्रॉब्लम के कारण थोड़ा प्रोडक्शन कम हो रहा है, उसको जल्दी ही हम पूरे स्ट्रीट को लेके आएंगे। అందులో భాగంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ థీమ్లో హరితోదయం అనే ప్రోగ్రాంలో ఈరోజు సొసైటీకి పిల్లలకి అందరికి కూడా మేము వాళ్ళ భవిష్యత్తును అనేది ఎలా ఉండాలి, ఎలా నీటిని సేవ్ చేసుకోవాలి, ఎలా మొక్కల్ని కాపాడాలి, ఎలాగా యాక్చువల్ నీటిని తర్వాత వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలి, ప్లాస్టిక్ని ఎలా అరికట్టాలి అనే విషయంలో అందరికి కూడా అవేర్నెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. దీని అందరూ కూడా పాటించాలి అని అందరూ సొసైటీలో అందరూ కూడా దీన్ని చేస్తూ మన మదర్ని మన ల్యాండ్ని మనందరం కాపాడుకోవాలి. సొసైటీకి క్లీన్ అండ్ గ్రీన్ గురించి తెలియట్లేదు, అదేవిధంగా ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేయాలన్న విషయం కూడా ఈ రోజుల్లో చాలా మందికి అవగాహన లేదు. ఈ యొక్క ప్రోగ్రామ్ ని మా శ్రీ చైతన్య ఫ్యామిలీ ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ యొక్క ప్లాంటేషన్ గురించి అవగాహన ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇది కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అంటే స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క సమాచారం రీచ్ అవ్వాలనేది మా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ అండి. రైతుల భాగస్వామ్యంతోనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు కరీంనగర్ డీసీఓ రామానుజాచార్యులు. సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర పాక్స్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఓ హాజరై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఫ్యాక్స్ కార్యాలయంలో చైర్మన్ దూలం బాలాగౌడ్ అధ్యక్షతన రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వ స్వీకరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీఓ రామానుజాచార్యులు హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతుల భాగస్వామ్యంతో సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10,000 సొసైటీలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇందులో గంగాధర సొసైటీ ఉండడం గొప్ప విషయమని కొనియాడారు. రైతుల నుండి వాటాధనం స్వీకరించి వారి భాగస్వామ్యంతో పెట్రోల్ బంక్, రైస్ మిల్, కోల్డ్ స్టోరేజ్ వంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చని తెలిపారు. 311 ప్రాథమిక గంగాధర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి ఈ దర్జా ఇవ్వడం జరిగింది. ఏది రైతు ఉత్పత్తుల సంస్థ. నిజానికి ఇది మొదటి దఫా మన జిల్లాలో 10 సంఘాలకు ఇచ్చారు, మనతో పాటుగా పక్కన రామడి. అయితే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ అంటే సహకార చట్టం ప్రకారం కాకుండా కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. ప్రైవేట్ అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయింది. అవి ఉన్నటువంటి మండలాల్లో ఇవ్వకుండా వేరే మండలాల్లో ఇవ్వడం జరిగింది. దాని కారణంగా మనకు కురికార మన సంఘం ఉంటుంది. మన సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతాంశానికి వద్దాం. అసలు ఏంటి రైతు ఉత్పత్తిదారుల సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? ఈ రైతు ఉత్పత్తిదారుల లక్ష్యం ఏంటంటే, సంస్థల లక్ష్యం ఏంటంటే మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లక్ష్యాలే రైతు ఉత్పత్తిదారుల సంస్థల లక్ష్యం. నిజానికి మన దురదృష్టవశాత్తు ఇవి 60 సంవత్సరాలు అయ్యి సంస్థలు ఏర్పడి, కానీ ప్రజల యొక్క ఆదరణ లేక, సభ్యుల యొక్క అవగాహన లేక దగ్గర ఫైల్ గౌరవ కలెక్టర్ గారి దగ్గర ఉంది. రేపే ఎమ్మెల్యే గారితో చర్చించి మన రైస్ మిల్లు తీసుకుంటే ఈ ప్రాంతం లేదు, ప్యాడీ కొనుగోళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. మా మండలంలో రైస్ మిల్ లేకుంటున్నది, అదొకటి తీసుకుందాని ఆలోచన ఉంది. అక్కడ కొంత కొండాయపల్లి ప్రాంతంలో ఏం జరిగిందంటే సార్, కొంత అపోహకు తీసుకున్నారు, కానీ ఆ గ్రామస్తులకు ఒక 60-70 మందికి ఉపాధి కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. నేను చాలా మందికి వివరణ చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏదో మాకు మంచి 10 గుంటలు 5 గుంటలు వస్తే ఏదైనా చేసుకున్నాను, అది వ్యవసాయ సాగులకు లేని భూమి. అది ఇప్పుడు మనం చదువు చేసుకొని బిల్లుగిట్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఒక 6 ఎకరాలు ఉన్నది ల్యాండ్, ప్రభుత్వ భూమి. దీన్ని పెట్టండి, ఎక్కువగా దాన్ని తీసుకోవచ్చు. అదే దానికి రేపే గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఈ ప్రారంభోత్సవం రోజు హామీ ఇచ్చారు. వారిని కలిసి రేపే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి మరి రైస్ మిల్లు ప్రభుత్వం పెట్టుదామని చెప్పి మీకు తెలియజేస్తూ మరింత చక్కటి అవకాశం. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెన్నమల చైతన్య. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 2న హైదరాబాద్లోని బోడుప్పల్లో జరిగిన భూ పోరాటం కార్యక్రమానికి హాజరైన కల్వకుంట్ల కవితని అరెస్టు చేయడం దారుణమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది విద్యార్థులు, యువత, ఉద్యమకారులు ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కవితని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. ఈ పరిణామాలకి ప్రజలే తగిన సమాధానం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సబ్బు నాగరాజు, కొండపాక రాకేష్, ఉమర్, అజిత్ పాల్గొన్నారు. జై కవితక్క. మొన్న జూలై 2వ తారీఖు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చి దాన్ని తొంగలో తొక్కిన తరుణంలో ఉద్యమకారులకు అండగా టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు పిలుపు మేరకు ఆ బోడుప్పల్ కార్యక్రమానికి పోయిన సందర్భంలో ఎంతో మందిని ముందుగానే అరెస్ట్ చేయడం, అలాగే ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవితక్క గారిని కూడా అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు గురించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని శాతవానం చేసి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళని చూడకుండా ఎంతో మంది మహిళలను, అక్కడ చాలా మంది జెంట్స్ పోలీస్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన రీతిలో రకరకాలుగా హ్యాండ్లింగ్ చేసిండ్రు. ఆ హ్యాండ్లింగ్ చేసినటువంటి తీరు అనేది సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామంలో రైతులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన హామీ మేరకి విడతల వారీగా ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందజేస్తుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామంలో పెట్టుబడి సాయం విడుదల కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. రైతులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. రైతు భరోసా ద్వారా లక్షలాది రైతులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. సీఎం రేవంత్ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ చెల్లిస్తున్నట్లు వివరించారు. రైతు ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి, సాయిని తిరుపతి, కపిల్ మాధవ్, గట్టు ప్రశాంత్, ఆంజనేయులు, ఇమ్రాన్, పెంట శేఖర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విడుదల, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గాను కరీంనగర్ జిల్లా మానకొండూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. పంచాయతీరాజ్ నిధుల నుండి మానకొండూరు మండలానికి దాదాపు 14 కోట్ల రూపాయలతో 30 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గాను ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పెంచాల కిషన్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు దాదాపు తెలంగాణ రైతాంగానికి 67,44,000 రైతాంగానికి 1,18 ఎకరాలకు దాదాపు 7,136 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను కేటాయించడం జరిగింది. అవి నిన్నటి వరకు 6 ఎకరాల వరకు కూడా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. దానిలో భాగంగానే వారికి కృతజ్ఞతగా రైతాంగానికి తరఫున మరియు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతతో మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్య చిత్రపటానికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి సీతక్క గారికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. మానకొండూరు నియోజకవర్గంతో పాటు తిమ్మాపూర్ మండలంలో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో సీఎం, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. 6 మండలాల్లో సుమారు 75 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 58 కోట్ల 25 లక్షలు నిధులు మంజూరైనట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, పోరండ్ల చైర్మన్ గోపు మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు కొత్త తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో మరి ఈరోజు దాదాపు 10 సంవత్సరాలుగా నోచుకొని రోడ్లు కొన్ని మన తిమ్మాపూర్ మండలంలో కావచ్చు, మానకొండ్రు కాన్ఫరెన్స్లో కావచ్చు, ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు టీపీసీసీఎల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్య గారి సహకారంతో దాదాపు మన మానకొండ్రు కాన్ఫరెన్స్లో 75 కిలోమీటర్ల మేర పంచాయతీరాజు సీతక్క గారి సహకారంతో మనకు రోడ్లు మంజూరు కావడం జరిగినది. గౌరవ సీతక్క గారితో మరియు రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపి ఈరోజు మాకు ఈ రోడ్లు మంజూరు చేయడం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. మరి ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన మానకొండ్రు కాన్ఫరెన్స్ కావచ్చు, తిమ్మాపూర్ మండలం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఇంత సహకారం అందించిన మన ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి సీతక్క గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈరోజు పాలాభిషేకం చేసి తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలని పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించారు. కాగా ఈ అరెస్టుల్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ సందర్శనను నిర్వీర్యం చేయడానికి ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడి పెద్దపల్లి నుండి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం అడుగడుగున అడ్డుపడుతుంది. ఇందులో భాగంగానే పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా, పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు ముందస్తుగా తెల్లవారుజాము నుండి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అన్ని మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటూ కన్నపల్లి పంప్ హౌస్ కేటీఆర్ పర్యటనను మేమంతా హాజరు కాకుండా పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కష్టాలు పడి అడ్డుకుంటున్నారు. దీన్ని ఎలాగైనా కూడా కన్నపల్లికి వెళ్ళి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అనేక మంచి పనులను ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ పర్యటన జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మమ్మల్ని అడ్డుకుంటుంది. కానీ వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలను వివరించేందుకే ఈ కన్నపల్లి పంప్ హౌస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు కేటీఆర్ అక్కడికి పర్యటిస్తుండు. కరీంనగర్ జిల్లా రావడుగులో తోట బుచ్చమ్మ వెంకటయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్ఆర్ఐ తోట సత్యం విరాళంగా ఇచ్చిన వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కటిక పేదరికం నుంచి వచ్చానని, పేదల కష్టాలేంటో తనకు తెలుసని చెప్పారు. తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వైకుంఠ రథాన్ని విరాళంగా అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనని పలువురు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోయిస్తో పాటు బీఆర్ఎస్ నాయకులు నాగిశేఖర్, జేపీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు తోట సత్యం, మా నాయన పేరు తోట వెంకయ్య, ఆయన తోట బుచ్చమ్మ. నేను చిన్న కొడుకుని కాబట్టి నేను అమెరికాలో 30 సంవత్సరాల నుంచి స్థిరపడ్డా కాబట్టి నా ఊరికి సహాయం చేయాలని నాకు ఒక ఆశ. అదేంటంటే నేను ఆ ఊరికి సహాయం చేయాలంటే ప్రతి ఇంటికి తీసుకొని డబ్బులు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను బట్టలు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను పైసలు ఇవ్వలేను కాబట్టి, బియ్యం ఇవ్వలేను కాబట్టి నేను ఒక దివ్య దృష్టితో ఆలోచించి నాగిశేఖర్ తరఫున అడ్వైజ్ తీసుకొని దీన్ని ఒక ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్ ఇచ్చేసి, బాడీ ఫ్రీజర్స్ ప్రతి ఇంటికి జనన మరణం ఉంటుంది కాబట్టి ఇది అందరికీ పనిస్తుంది. ప్రతి ఇంట్లో జనన మరణం ఉంటుంది. ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్, ఎందుకంటే చాలామంది పిల్లలు దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి బాడీ డీకంపోజ్ అయ్యింది కాబట్టి కాకుండా ఫస్ట్ వచ్చేసాం. తర్వాత మండలం అంతా ఒక శవాన్ని కింద చేసేసాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామంలో బొడ్రాయి జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ రక్షణ కోసం గ్రామం నడిబొడ్డున బొడ్రాయిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచమ్మ, మైసమ్మ తల్లులకి గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ ఆంక్షల్లో భాగంగా గ్రామాన్ని కట్టడి చేశారు. ఊర్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా, బయటవారు లోనికి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒగ్గు కథలు, డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ, సతీష్, వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
अग्नये स्वाहा निश्चय सर्वाणि सुखाय मे देवता प्रणवो अग्निस्वामपा इन्द्रयेति अग्नये स्वाहा ओम विष्णु देवता परमं ब्रह्मपदाय अमृताय स्वाहा ओम नवाय प्रतिपदाय अमृताय स्वाहा ओम नवाय ओमपदाय आपस्वजन्तु स्निग्धानि चिक्लीता वसमे गृहे मुखदेवे मातरं श्रियं वासय मे कुले स्वाहा आर्द्रां यक्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां निरन्मयीं लक्ष्मीं పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. నిన్న ఒకే ఏరియాలో 3 చోరీలు జరగా నేడు స్థానిక భారత్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ క్రమంలో ఒక దొంగకి ప్రమాదం జరిగింది. దీంతో ఆఫీస్ ఆవరణలో రక్తపు మరకలు కనిపించాయి. ఈ ఘటనలో ఆస్తి నష్టం జరగకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. మేము పొద్దున హైదరాబాద్కు 4 గంటలు లేచి తయారయ్యి మేము పోదామన్న టైం నుంచి కిందికి దిగి చూసారకు 5:30 పోయారు. కిందికి చూసి హైదరాబాద్ పోయే టైంలో కిందికి చూసారకు లాక్ కింద పగిలి ఉన్నది. అది ఏంటని చూసారకు తాళం బలగొట్టి ఉన్నది. ఈ తాళం తీసి ఇది ఉన్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ తాళం అనేది రాలేదు. రాకపోతే ఏంటంటే దాన్ని ఏలంతా కోసుకపోయినట్టున్నది. అదేది వాడిని దొంగ అన్నట్టుంది కోసుకపోయినట్టున్నది. ఏలు కోసుకపోయినది అంతా బ్రెడ్డే ఉన్నది. ఇటు ట్రాన్స్పోర్ట్ రూమ్ మన ఇటు బండి వేలు దాన్ని కూడా కలిగింది. అది కూడా తాళం వేసారు. దాన్ని కూడా లాక్ వేసారు. ఆ లాక్ కూడా సందులోకి వెళ్ళి అక్కడ లాక్ అక్కడ పడ్డది. ఇదంతా బ్రెడ్ ఉన్నది. కాకపోతే దాని విషయంలో మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. స్థానిక ఎస్ఐ గారు వచ్చి కూడా చూసిండు, డైరెక్ట్ చేసుకున్నాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా ట్రాన్స్పోర్ట్ రూమ్లో కూడా మేము కాటన్లు అన్నీ లెక్క పెట్టుకున్నాం. అన్ని కాటన్లు వచ్చినాయి. కాటన్లు కూడా మా కాటన్లు కూడా ఏం ఒక్కటి కూడా తీసుకెళ్ళలేదు. అన్నీ కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఏ టైంలో జరిగింది ఏ కథ అనేది మాకు తెలియదు. ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఇంతకుముందు కూడా ఒక 1 year బ్యాక్ అప్పుడు ఇట్లా జరిగింది. ఇది రెండోసారి ఇట్లా జరగడు. ఇట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ సంధి నుంచి ఈ సంధిలో కూడా బాగా మంది అనేది ఇట్లా పడి పోయేటప్పుడు కనబడుతుందని. ఇది ఒకటి ఏంటంటే మున్సిపల్ అధికారులు తెలియజేందంటే ఈ సంధి అనేది ఒకటి క్లోజ్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రేకుర్తి నుంచి కోర్టు వైపు వచ్చే రహదారిలో 2-వీలర్ వాహనాన్ని స్పీడ్ గా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. అతి వేగంగా వస్తున్న 2-వీలర్ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. దీంతో అతని తలకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుణ్ణి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా వచ్చి ఢీకొట్టిన బైకర్ మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య పర్యటించారు. రోడ్ నెంబర్ 21/7లో కొనసాగుతున్న అభివృద్ది పనుల్ని పరిశీలించారు. రోడ్ నెంబర్ 21/9లో నూతనంగా చేపట్టిన అభివృద్ది పనులని ఆమె ప్రారంభించారు. కాలనీ అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ రేకుర్తికి చెందిన మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు యమునారెడ్డి ప్రతిపాదన మేరకు జాతీయ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా అధ్యక్షులు కమల్జిత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నందెల్లి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా బలోపేతానికి కూడా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరుమల్ల యమునారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నన్ను నియమించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యరుమల్ల యమునారెడ్డి గారు నా నియామకాన్ని ప్రతిపాదించారు, రికమెండ్ చేశారు. ఆల్ ఇండియా అధ్యక్షులు కమల్జిత్ సింగ్ గారికి, ప్రియాంక గాంధీ సంఘటన ఆల్ ఇండియా అధ్యక్షులు కమల్జిత్ సింగ్ గారు నన్ను నియమించడం జరిగింది. రికమెండ్ చేసిన వారు రాష్ట్ర అధ్యక్షులు యరుమల్ల యమునారెడ్డి గారు. మరి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కాంగ్రెస్ పార్టీని మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు సేవ చేస్తూ గతంలో నేను ఎన్నో పార్టీలలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రియాంక గాంధీ సంఘటన ఆల్ ఇండియా ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగిందో ఆ ప్రియాంక గాంధీ సంఘటన ఆల్ ఇండియా దాన్ని బలోపేతం చేయడానికి నేను ముందుకెళ్తాను. అంటే రాష్ట్రంలోనే బలోపేతం చేస్తూ మరియు జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షుల వారిని వెంట తీసుకొని వారి ఆదేశానుసారం నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రియాంక గాంధీ సంఘటన మన రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. హాంకాంగ్ లో జరిగిన సెమినార్లో కరీంనగర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 320G సభ్యులందరూ హాంకాంగ్ లో జరిగే అంతర్జాతీయ ఎన్నికల ఓటింగ్ కోసం వచ్చినట్లు గవర్నర్ మోర భద్రేశం తెలిపారు. తమ కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెస్తున్న సభ్యుల కృషి కారణంగానే ఇది సాధ్యమైంది అన్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో 320G సభ్యులు ముందున్నట్లు వివరించారు. లయన్స్ క్లబ్ స్థాపించి 108 ఏళ్లు గడిచాయని, ఏటా ఒక్కో దేశంలో ఎన్నికలు సెమినార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటిసారి కరీంనగర్ శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికై హాంకాంగ్లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రిపల్లి మహేందర్, కన్వెన్షన్ సెంటర్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హెచ్ రాజిరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్, రామచంద్రపురి కాలనీలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని బోనమెత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని మేయర్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, నాంపల్లి రేణుకా శ్రీనివాస్, పొన్నం లక్ష్మి, మొండయ్య పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.